నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఎంతో సులభంగా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు గాని లేకపోతే మగ పిల్లలైనా సరే ఎంతో సులభంగా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. కేవలం 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంత ఈజీ అయిన రెసిపీ ఏంటనుకుంటున్నారా? పనీర్ మసాలా కర్రీ. టమాటాలు, ఉల్లిపాయలు ఏం మగ్గిచ్చే పని లేకుండా, మసాలాలు నూరే పని లేకుండా చాలా తొందరగా చేసుకోవచ్చు. బగారా రైస్, చపాతి, పుల్కా, రుమాలి రోటీ అన్నిట్లోకి సూపర్ గా ఉంటుంది కర్రీ. లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? ఈ ఈజీ అండ్ టేస్టీ పనీర్ కర్రీ కోసం నేను ఇక్కడ ముందుగా ఒక 200 గ్రామ్స్ పనీర్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీ గ్రేవీ కోసము నేను ఒక పావు కేజీ ఫుల్ ఫ్యాట్ ఉన్నది అంటే మీగడ పెరుగు తీసుకొని కొంచెం నీళ్లు పోసి చిక్కగా చిలికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలని యాడ్ చేద్దాం. నేను ఒక స్పూను ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి, అలాగే ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను గరం మసాలా, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ కారం, ఇంకా ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందాం. బాదం ఇంకా జీడిపప్పు పొడి అన్నమాట. ఇలాంటి స్పెషల్ కర్రీస్ వండడం కోసం నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను ఇంట్లో. ఇది కూడా ఒక 2 స్పూన్లు మనం ఈ పెరుగులోకి వేసుకుందాం. ఇలా 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఆ పెరుగులో కలిసిపోయేలాగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కర్రీ వండుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. మీరు కావాలంటే బటర్ తో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడు నూనె వేడవగానే ఇంట్లోకి మనం కొన్ని మసాలాలని వేసుకుందాము. నేను ఒక స్పూను సాజీరా, ఒక 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 4-5 మరాఠీ మొగ్గలు వేసుకున్నాను. ఈసారి ఎప్పుడన్నా కర్రీ చేసినప్పుడు లవంగాలకు బదులుగా ఈ మరాఠీ మొగ్గలు వేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆ మసాలాలు వేగిపోగానే ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మసాలా మిక్చర్ ని మెల్లగా ప్యాన్ లోకి వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి, లేకపోతే ఆవిరి చేతికి కొట్టేసి చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. నిదానంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గ్రేవీని మనము ఉడకనిద్దాము. మనం ఇందులో అన్ని పచ్చియే వేసాం కదండి, అందుకే ఆ పెరుగులోని పచ్చివాసన, మసాలాలోని పచ్చివాసన అంతా పోయేలాగా ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకనిద్దాము. ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఈ గ్రేవీ అంతా చిక్కబడేలాగా ఉడకనిద్దాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే నేను వేసిన ఉప్పు కారం మసాలాలు అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. మీకు కనుక తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుందాము. ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆ పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీలోకి మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బాగా ఎక్కువగా మీగడున్న పెరుగుని తీసుకున్నాను ఈ కర్రీ కోసము, అందుకని అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా చీలికగా చేసుకొని వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా మొత్తం ఇలా నలిపేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఇలా నలుపుకొని వేసుకోవడం వల్ల ఈ కర్రీ చిక్కబడుతుంది అన్నమాట. మనం ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదండి, దీంట్లోని పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇంకా ఇందులోకి మనం కొంచెం కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకుందాము. కసూరి మేతి వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. కసూరి మేతి వేయగానే ఇల్లంతా కూడా గుమగుమ వాసన వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది. చూస్తుంటేనే మీకు నోరూరుతుంది కదా. ఇంతేనండి, ఇంకా చివర్లో కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నేనైతే ఈ పనీర్ కర్రీలోకి మా పిల్లలకి చపాతీలు చేసిస్తానండి. చపాతీలోకి, నాన్స్ లోకి, పుల్కా లేదంటే రుమాలి రోటీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. కటి గ్రేవీ తోటి మన పనీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ పనీర్ మసాలా కర్రీని చేయడానికి నాకు పట్టిన సమయం కేవలం 20 నిమిషాలండి. ఏ రెస్టారెంట్ లో అయినా సరే ఈ పనీర్ మసాలా కర్రీ కనుక మీరు ఆర్డర్ చేశారంటే ఖచ్చితంగా 300-400 మీకు బిల్లు వేస్తారండి. అలా కాకుండా మనం ఇంట్లో ఉన్న వాటితో చాలా తక్కువ టైం చాలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన పనీర్ మసాలా కర్రీ రెడీ చేసుకోవచ్చు.
ఇంత ఈజీగా చేసుకునే ఈ పనీర్ మసాలా రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.